ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్. నా పేరు లుంబిని. భార్య భర్త ఉన్న దగ్గర గొడవలు కామన్. ఒపీనియన్ డిఫరెన్సెస్ అవ్వచ్చు, లేదంటే ఒకరు ఇచ్చేయమంటే ఒకరు అడ్జేస్తారు, ఏదైనా కావచ్చు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే భార్య భర్తలు కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉంటారు. ఒకరు ఎడ్డమంటే ఒకరు తెడ్డమంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్లియర్ గా అర్థం కావడానికి చెప్పాలంటే, సో ఇలా కాంట్రాస్ట్ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలి, కంటిన్యూస్ గా వాళ్ళ రిలేషన్షిప్ అనేది హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ సంధ్యారామ్ కరణం గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. సో ఇందాక మెన్షన్ చేసినట్టుగా భార్య భర్త ఉన్న దగ్గర గొడవలు కామనే. Yes. చిన్నవో పెద్దవో ఉండనే ఉంటాయి. కాకపోతే కొంతమంది కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళ ఆలోచనలు విరుద్ధంగా ఉంటాయి. ఇద్దరు వేరు వేరు బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వస్తారు కాబట్టి అవును. కంప్లీట్‌గా మీరన్నట్టు ఎడ్డేమంటే తెడ్డేమంటారు. నేను ఇది చేయాలి అంటే నేను అలా చేయను, ఇంకోలా చేస్తానంటారు. నాకు తెలిసింది ఇదే, నేను ఇలాగే చేస్తానని కొంతమంది వాడతారు. చెప్పినందుకన్నా నేను అలా చేయను, అలా వీళ్ళనే చేయను. చేస్తానే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు చెప్పినందుకే నేను ఇలా చేస్తాననేదేమో ఈగో. ఉమ్, వాళ్ళకి అక్కడ ఈగో వచ్చేస్తుంది. true, true. అంటే భార్యాభర్త ఇద్దరు అంతకుముందు ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది వేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇంకా అర్థం చేసుకోవడం కష్టం. ఒకరికొకరు ఏంటి పూర్తిగా తెలుసుకోవడం కష్టం. ఒక ఇంట్లో పెళ్ళై ఒకే ఇంట్లో ఒక గదిలో నివసించినప్పుడు మాత్రమే ఒకరి ఎమోషన్స్ ఏంటి, ఉమ్, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ పనులు ఎలా ఉన్నాయి, వీళ్ళ పనులు ఎలా ఉన్నాయి, తను చేసేయని నాకు నచ్చుతున్నాయా, ఇవన్నీ ఉంటాయి. సహజంగా కొంతమందికి మాత్రమే యాక్సెప్టెన్సీ ఉంటుంది. చాలా వరకు ఏంటి పూర్తిగా విరుద్ధంగా ఉంటారు. అప్పుడు కూడా కలిసి ఉండొచ్చు. ఎలా కలిసి ఉండొచ్చు అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు పెరిగొచ్చిన విధానం ఏంటి, వాళ్ళు చెప్పేది వీళ్ళు శ్రద్ధగా వినాలి. ఉమ్, భర్త అయినా భార్య అయినా సరే ఒకరు చెప్పే మాట ఒకరు మంచిగా వినడం. ఇప్పుడు నచ్చని పని చేశారు, నచ్చలేదు అంటే ఒక భర్త చేసే పని భార్యకి నచ్చలేదు అనుకుందాం, అది మా కంఫర్ట్ జోన్కి ఇబ్బంది కలిగిస్తుంది అనుకుందాం. ఉమ్, అయినా కానీ ఆమె చెప్పే విధానంలో చెప్తే వింటారు. అంటే సరైన సమయంలో సరైన వర్డ్స్, సరైన టోన్ ఉమ్, ఉపయోగించి చెప్తే వింటారు ఎవరైనా. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఒక కేస్ స్టడీ, నేను తీసుకున్న కేస్ స్టడీ గురించి చెప్తాను. ఉమ్, ఇద్దరికి, ఈవిడ గారికి బాగా వెజ్ అలవాటు, డ్రెస్సింగ్ డిఫరెంట్, తనకి నాన్ వెజ్ ఇష్టం, బయట తినడం ఇష్టం, ఈమెకి సింపుల్ ఫుడ్ ఇష్టం, ఇంట్లోనే చేసుకొని తినడం ఇష్టం. ఇట్లా రకరకాల డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అతను ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు, ఈమెకి హైజీన్ ఇష్టం, ఆఫీస్ నుంచి రాగానే ఏదో ఒక చిన్న చిన్న ఇలా వస్తూనే ఇది ఉంటాయి. రెగ్యులర్ ప్యాటర్న్ కొంచెం. రెగ్యులర్ Okay. అనుకోవచ్చు. అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇదే కార్యక్రమం నడుస్తున్నప్పుడు ఈవిడకి కోపం వచ్చేస్తుంది. ఉమ్, సాటర్డే సండే రాగానే బయటికి వెళ్ళిపోదామా, డిన్నర్ చేసేద్దాం, ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ని కలిసేద్దాం అంటే, ఆమెకేమో సాటర్డే సండే ఇంట్లో ఉండి ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుని ఏమైనా ఇంకా చిన్న చిన్న ఇల్లు డెకరేట్ Relaxed గా. చేసుకోవడం, Okay. రిలాక్స్గా మెడిటేషన్ చేసుకోవడం కొన్ని ఉన్నాయి మనసులో. చెప్పే ఛాన్సే లేదు. అలా ఒక 2, 3 నెలలు అయిపోయింది. అంటే పెళ్ళైన కొత్త, చెప్తే ఏమనుకుంటాడో ఏమో. ఇలా 2, 3 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు బరస్ట్ అవుట్ అయిపోయాను. ఉమ్, నా వల్ల కాదు, నేను నీతో బయటికి రాను. నా వల్ల కాదు నీతో బయటికి రాను, నువ్వు నీ మీద హెల్త్ పట్ల నీకే శ్రద్ధ లేదు. నువ్వు ఒక సెల్ఫిష్‌వి. రమ్మంటావు, నీకు నచ్చినట్టు తినమంటావు, నీకు నచ్చినట్టు తిరగమంటావు, నీకు నచ్చినట్టు డ్రెస్ ఏసుకోమంటావు. నేను నీతో ఎందుకు రావాలి బయటికి? నేను రాను అనేసింది. స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయింది. డిఫెన్సివ్ మెకానిజంలోకి వెళ్ళిపోయాడు తను. ఎప్పుడైనా మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఏదైనా విషయాన్ని మనం చాలా నెమ్మదిగా చెప్తే డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్ళదు. ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్ళదు. అంటే వాళ్ళు చెప్పింది వినడానికి ట్రై చేస్తారు. ఇలా అరిచేసరికి ఏమవుతుందంటే, అక్కడ ఫైట్ చేయాలని కోరుకుంటారు. ఒకవేళ భార్య అయితే ఫైట్ చేయకుండా సప్రెస్ అయిపోయి ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే కంప్లీట్‌గా సైలెన్స్ అయిపోతుంది. ఇక్కడ అరిచింది ఈవిడ కదా! ఉమ్, అతను ఏం చేస్తాడు, ఫైట్ మోడ్‌కి వస్తాడు. అరిచేశాడు. అంటే నీకోసం ఇన్ని చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. నేను సంపాదించేది ఎవరి కోసం? నా చుట్టాలని అన్నిటిని వదిలేసాను. నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి, నిన్ను సంతోషంగా ఉంచడానికే కదా నేను తీసుకెళ్ళేది. ఇలా అంటే నా ఇష్టాలు నువ్వు కనుక్కోవా? ఇలా ఒక ఆర్గ్యుమెంట్ పెద్దగా అయిపోయింది. అంటే ఎవరి ధోరణిలో వాళ్ళు రైటే కదా. ఇద్దరు రైటే. ఓకే. ఈవిడని సుఖంగా, సంతోషంగా చూసుకోవాలనేది అతని తాపత్రయం. అంటే ఫ్రెండ్స్‌కి పరిచయం చేసుకోవడం, నా భార్య ఇలా ఉంది, ఇది అని పరిచయం చేసుకోవడం తనకి. నాకు ఇప్పుడే నచ్చరు, నేను ఫస్ట్ నిన్ను అర్థం చేసుకోవాలి, ఉమ్, మనిద్దరం కలిసి ఎక్కువ టైం గడపాలనేది ఈవిడ వాదన. సరే అలా సైలెంట్ వార్ జరిగింది. 2 రోజుల తర్వాత మళ్ళీ తను ఆలోచించుకొని, అలా కాదు, చూడండి మీరు ఇలా మనం బయటికెళ్ళి ఊరికే తినడం వల్ల, ఆ స్పైసీ ఫుడ్ వల్ల మీ హెల్త్ పాడవుతుంది. నాకు కూడా అసలు పడదు. ఇలా చేస్తే ఇబ్బందవుతుంది. కాబట్టి మనిద్దరం ఇంట్లోనే తిందాం. వీక్లీ 2 డేస్ వెళ్తున్నాం కదా! ఇక నుంచి 1 డే ఎళ్దాం.
ఆ తర్వాత మెల్లిగా మంత్లీ ట్వైస్ వెళ్దాం అని సాఫ్ట్ టోన్‌తోని మెల్లిగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే, సరే ఓకే. అలా ఇద్దరు కూల్ అయ్యారు. హ్మ్. అంటే ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి ఫస్ట్ టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఉపయోగించే పదాలు ఎంత ముఖ్యమో, ఒకవేళ మంచి ఉద్దేశ్యంతోనే మనం చెప్తున్నాం. బట్ ఆ పదాల్ని ఉపయోగించేటప్పుడు కూడా వాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడో ఉన్నాము, గట్టిగా మాట్లాడుతున్నాం, గట్టిగా అవతల వాళ్ళకి చెప్పాము ఇక్కడికొచ్చేయమని. కానీ అతనికి ఎలా కన్వే అవుతుంది? హ్మ్. అరుస్తుంది. ఈగో స్టార్ట్ అయిపోతదనమాట. అంటే అరుస్తూ చెప్పాలా? నువ్వు మెల్లిగా చెప్పలేవా నువ్వు నాతో? శాంతంగా నేను ఎంత శాంతంగా మాట్లాడతాను నీతో? హ్మ్. అలా వచ్చేస్తుంది. అందుకే ఇద్దరూ ఏం చేయాలి అంటే ఎవ్రీడే 10 మినిట్స్ గడపాలి. అది మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అలా టైం ఇచ్చుకోవట్లేదు. ప్రతిరోజు 10 నిమిషాలు ఇద్దరు మాట్లాడుకోవడం. తన అలవాట్లేంటి? ఈమె అలవాట్లేంటి? ఇద్దరికీ మిడిల్ పాత్ ఏంటి? హ్మ్. ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళాలి. కానీ ఇక్కడ ఈమెకి వన్ డే ఇంట్లో గడపాలని ఉంది. వీళ్ళమ్మ నాన్న వస్తున్నారు, ఆళ్ళమ్మ నాన్న వస్తున్నారు. అందరూ కలిసి వన్ డే గడపాలి. ఫ్యామిలీ మెంబర్ ఈమె. కానీ తనకి ఖచ్చితంగా వెళ్ళాలి. మరి వెళ్ళడం మానేయొచ్చు కదా! మెల్లిగా అడిగితే వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఏం చేయాలి? చాలా రోజుల నుంచి అనుకున్న ప్రోగ్రామ్ ఇది అని చెప్పి. హ్మ్. ఓకే. హ్మ్. సరే ఒక పని చేద్దాం. సాటర్‌డే రోజు ఫ్యామిలీ మెంబర్స్‌తో కలుద్దాం. సండే రోజు ఇద్దరం కలిసి ఫ్రెండ్స్ దగ్గర కలుద్దాం. అంటే ఇద్దరికీ అనుకూలంగా ఉన్నదేదో చూడాలి. వాళ్ళ యొక్క హ్యాబిట్స్‌ని గానీ, వాళ్ళ యొక్క వాళ్ళు ఏం చెప్తారనేది యాక్టివ్‌గా వినడం కానీ, విన వినడము అంటే వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో చెప్తున్నారనే మాట మనం వినాలి ఫస్ట్. విని ఆ తర్వాత ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎమోషనల్‌గా బాగా బర్స్ట్ అయిపోయినప్పుడు హ్మ్. అరిచేస్తాం. బడబడ అరిచేస్తాం. అలా కాకుండా ఎప్పటికప్పుడే నా అభిప్రాయం ఇది. ఎవ్రీడే 10 మినిట్స్ కూర్చుంటారు కదా! కూర్చున్నప్పుడు మాట్లాడుకోవాలి. నేనే నాకు ఇలా ఇలా చేస్తే ఇష్టం. నేను ఇలా ఉంటే ఇష్టం. ఇంకా నెక్స్ట్ అప్రిషియేషన్ ఇంపార్టెంట్. ఏదైనా తీసుకొచ్చినా గానీ, ఏదైనా ఇచ్చినా కానీ, ఓకే. మీరు ఈరోజు ఇలా తీసుకొచ్చారు. అది నాకు చాలా ఉపయోగపడింది. ఏ ఐప్యాడో, ఓ ఫోనో ఏదో ఒకటి సంథింగ్ ఏదైనా గిఫ్ట్‌గా ఇచ్చినప్పుడు అకేషన్స్‌లో మనం అది మర్చిపోతుంటాం. అలా కాకుండా ఒక అప్రిషియేషన్. మీరిలా చేయడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అది నాకు చాలా ఉపయోగపడింది. ఒకవేళ ఇద్దరు జాబ్ చేసేవారైతే ఈమె ఫ్రెండ్స్‌ని వాళ్ళు మేనేజ్ చేయాలి. తన ఫ్రెండ్స్ మేనేజ్ చేయాలి. ఫ్యామిలీ ఉంటుంది. ఇంట్లో ఒకవేళ కిడ్స్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సుంటుంది. కిడ్స్ వచ్చారు అంటే చుట్టుపక్కల విషయాల్ని కొంచెం దూరం పెట్టాలి. అంటే ఫ్రెండ్స్ పాత్రని కాస్త తగ్గించి, కిడ్స్ పెరిగే వరకు వీళ్ళదే బాధ్యత కాబట్టి, కిడ్స్‌ని చూసుకోవడంలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి ఇద్దరు. ఓకే. డన్. సో, ఓవరాల్‌గా అయితే ఆ కాంట్రాస్ట్ ఉన్నా గూడా హ్యాపీగా కలిసుండొచ్చు మీరు చెప్పినట్టుగా చెప్తే. ఆ! ఇద్దరికి అనుకూలంగా విషయాలు ఏంటి? ఇప్పుడు నేనెలా మాట్లాడుతున్నాను, తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది, నేను చెప్పిందే తను అర్థం చేసుకుంటుందా లేదా? పోనీ నేను అర్థమయ్యేలాగా ఆమెకు చెప్పగలుగుతున్నానా లేదా? అనేది తను ఆలోచించాలి. ఓకే. ఈవిడ కూడా అలాగే. బయట ఎన్నో పనులుంటాయి. ఎక్కడెక్కడో తిరిగేసి వస్తూ ఉంటారు. అర్థమయ్యేలాగా చెప్పడం ఇంపార్టెంట్. ఓకే. డన్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.